వెల్కమ్ టు మమతా రెసిపీస్. గుత్తు వంకాయ నిల్వ పచ్చడి సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇలా చేసుకోండి. వంకాయలు గుత్తు వంకాయకి కట్ చేసినట్టు కట్ చేసి నీళ్ళల్లో వేసుకోవాలి. ఉప్పు నీళ్ళల్లో వేసుకొని పక్కకి పెట్టుకోవాలి. పక్కన బాండీ పెట్టి ఒక స్పూన్ జీలకర్ర, కొన్ని మెంతులు, ఐదారు, ఒక స్పూన్ ఆవాలు, 3 వేయించుకోవాలి. బాగా ఫ్రై చేసుకొని పక్కకి పెట్టుకోవాలి. పొడి చేసుకొని పెట్టుకోవాలి. మళ్ళీ బాండీ పెట్టి ఆయిల్ పోసుకోవాలి. డీప్ ఫ్రైకి మంచిగా డీప్ ఫ్రై చేయాలి. మంచిగా డీప్ ఫ్రై. వంకాయ ముక్కలు కట్ చేసుకున్నాయి. మంచిగా ఆయిల్ వేడైనాక బాగా ఫ్రై చేసుకోవాలి. వంకాయలు గోల్డెన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకోవాలి. ఇట్లా బాగా ఇట్లా ఫ్రై చేయాలి. ఉడకాలి. బాగా ఉడికినాక తీసి పక్కకి పెట్టుకోవాలి. అదే బాండీలో కొద్దిగా ఆయిల్ పక్కకు తీసుకొని కొంచెం ఆయిల్ ఉంచుకొని పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఒక 5-6 వెల్లుల్లిపాయ కచ్చాపచ్చ దంచి వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు, ఎండుమిర్చి, కరివేపాకు 2-3. పోపు ఫ్రై అయినాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం చింతపండు రసం వేసుకోవాలి. ఇలా ఉడకాలి బాగా 10 నిమిషాలు. ఫ్రై చేసుకున్న దాంట్లో టేస్ట్ అయినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, మనం నూరు పెట్టుకున్న మసాలా అన్నీ బాగా వేసుకొని కలుపుకోవాలి. వీటికి పట్టేటట్టు కలపాలి. కలుపుకున్నాక పోపు బాగా ఉడికినాక కలిపి పెట్టుకున్న మిశ్రమంలో వేసుకోవాలి. వంకాయలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక్కసారి ఇలా చేసుకొని తినండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. వేడి వేడి అన్నంలో మస్తు టేస్ట్ ఉంది. నేను చేసి తిన్నా. సూపర్ ఉంటుంది. చేసుకొని తినండి.